వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తనకు ప్రతిపక్ష హోదా కావాలి అని న్యాయస్థానాల్లో పిటిషన్ వేసి ఫైట్ చేస్తూ ఉండడం, మరొక వైపు పాలకపక్షమేమో జగన్మోహన్ రెడ్డి గారిని దమ్ముంటేరా అసెంబ్లీకి తేల్చుకుందాం, చర్చించుకుందాం, దమ్ముంటేరా పారిపోతున్నాం, చర్చించుకుందాం రా అని చెప్పి జగన్ గారిని పిలుస్తూనే ఎక్కడ హైకోర్టులో ప్రతిపక్ష నేత హోదా ఇస్తారేమో అని చెప్పి ఎక్కడైనా కనుక సంశయం ఉందేమో మళ్ళీ స్పీకర్ గారు ఒక రూలింగ్ ఇచ్చి జగన్ గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు అని చెప్పి ఒక రూలింగ్ ఇస్తే తాజాగా జగన్ గారు మళ్ళీ ఆ రూలింగ్ను కూడా ఛాలెంజ్ చేసి ఆ రూలింగ్ కొట్టివేయండి, అది చట్టానికి విరుద్ధం, రూల్స్కు విరుద్ధం, రాజకీయ ద్వేషపూరితమైనటువంటి నిర్ణయం, అది నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు అనడానికి ఎదుగో ఇవన్నీ సాక్ష్యాలు ఉన్నాయని వేరే శాసనసభలో జరిగినవి, పార్లమెంట్లో జరిగినవి ఇవన్నీ చూపించి మళ్ళీ హైకోర్టులో పిటిషన్ వేయడం వెనక ఈ మొత్తం ఎపిసోడ్ని గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోకి వెళ్ళాలని ఉందా, వెళ్ళకూడదని ఉందా ఎవరికైనా ఈజీగానే అర్థమవుతుంది. అండ్ జగన్మోహన్ రెడ్డి గారిని రండి రా తేల్చుకుందామని చెప్పి ఊరకే మాటల్లో పిలుస్తూనే చేతల్లో మళ్ళీ ఇలా రూలింగ్లు ఇచ్చేసి మరీ ఆయన ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు అని చెప్పి రూలింగ్లు ఇస్తూ ఉన్నారు. అంటే ఆయన అసెంబ్లీకి వస్తే ఎన్ని అంశాల మీద చర్చ జరుగుతుందో, ఆయన అసెంబ్లీకి వస్తే ఎన్ని విషయాలను నిలదీస్తారో, ఎన్ని విషయాల్లో ఇరుకున పడతామో అనే ఒక భయం పాలకపక్షం వైపు కనిపిస్తూ ఉందా అంటే నిస్సందేహంగా కనిపిస్తున్నట్లే ఉంది. జగన్ అసెంబ్లీలోకి వచ్చి చర్చించే ఆప్షన్ లేనప్పుడు, అవకాశం లేనప్పుడు, ఆయనకి వచ్చే ఉద్దేశమే లేకుండా ఉండింటే హైకోర్టుకి వెళ్ళి ఎందుకు పిటిషన్ వేస్తారు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని? ఇప్పుడు ఇవ్వకూడదని స్పీకర్ ఇచ్చిన రూలింగ్ను మరోసారి హైకోర్టులో ఎందుకు ఛాలెంజ్ చేస్తారు? ఒకవేళ ప్రతిపక్ష హోదా ఇచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళకపోతే జనం మధ్య పూర్తి పరిచయం అయిపోతారు కదా. సో ఆయన అసెంబ్లీకి వెళ్ళకూడదు అనే ఆలోచన అయితే ఏ క్వశ్చన్ లేదు కదా. అసెంబ్లీకి వెళ్ళాలి, చాలా అంశాల మీద మాట్లాడాలి, ఈ ప్రభుత్వ దమనకాండను నిలదీయాలి అని చెప్పే కదా ఆయన హైకోర్టు పిటిషన్లలో కూడా మెన్షన్ చేస్తున్నటువంటి విషయాలు. మామూలుగా అసెంబ్లీకి వెళ్తే కావలసినంత సమయం ఇవ్వరు, ఏదో పోతిబొమ్మ అన్నట్లుంటుంది, అసలు అర్థవంతమైన చర్చే జరగదు అనేది జగన్మోహన్ రెడ్డి గారి పాయింట్. సో ఒకానొక స్టేజ్లో జగన్మోహన్ రెడ్డి గారి ఈ వాదనతో కూడా అంగీకరించాల్సిన అవసరం ఉందేమో. తాను అసెంబ్లీలో చర్చను కోరుకుంటూ ఉన్నారు. ఈ 16 నెలల ప్రభుత్వ కాలంలో జరిగినటువంటి చాలా విషయాలను కూడా పిటిషన్లలో మెన్షన్ చేసుకుంటూ, కొన్ని దమనకాండలు కూడా ఆయన రెఫర్ చేసుకుంటూ వీటన్నిటి మీద చర్చ జరగాలి. అక్కడ అసలు ఎవరు ప్రతిపక్షంలో లేరు. సో అసెంబ్లీ వేదికగా మాట్లాడే అవకాశమే లేకుండా పోతుంది, చర్చ జరిగే అవకాశమే లేకుండా పోతుంది. కాబట్టి ఇవ్వమంటున్నారు. నిజంగానే ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్ష హోదా ఇస్తే ఏదో ఇంకేం రాదు, ఒక ప్రోటోకాల్ అండ్ అసెంబ్లీలో మాట్లాడే హక్కు, ప్రధానంగా ఇంతే. ఇప్పుడున్నటువంటి సెక్యూరిటీకి మించి ఇంకేమి రాదు. అట్లా లేము, మాజీ ముఖ్యమంత్రి గారికి ఉన్న ఇప్పుడు సెక్యూరిటీ కంటే మించి ఒక మినిస్టర్కు ఉండే ప్రతిపక్ష హోదా వచ్చినంత మాత్రాన ఏమి, ఒక మినిస్టర్ హోదా ఉండే ప్రతిపక్ష హోదా వచ్చినంత మాత్రం అవన్నీ అవి కాదు. అసెంబ్లీలో చర్చను కోరుకుంటూ ఉన్నారు. అసెంబ్లీలో ఆయన ఒక అర్థవంతమైన డిస్కషన్ కాదు. ఇప్పుడు ఒకవేళ ప్రతిపక్ష హోదా వచ్చింది అనుకోండి, హక్కుగా టైం వస్తుంది. ఆ టైంలో చాలా అంశాలు మాట్లాడచ్చు, ప్రజా సంబంధిత విషయాలు లేవనెత్తచ్చు, ప్రభుత్వం నుండి సమాధానాన్ని ఆయన రాబట్టవచ్చు, చాలా ఉన్నాయి. మరి ఇప్పుడు చూడాలి హైకోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుంది అన్నది. ఇది కూడా ఒక బెంచ్ మార్క్ లాంటి డెసిషన్ నిర్ణయమే లేండి. జగన్ గారు వేసిన పిటిషన్ల మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చే తీర్పు దేశం మొత్తానికి వర్తిస్తుంది. అదొక బెంచ్ మార్క్ లాంటి తీర్పే కదా. రానియండి, ఏమొస్తుందో చూడాలి. ఇది మరి హైకోర్టు విలేత తొందరగానే ఫినిష్ చేస్తారా లేదా తెలియదు. సుప్రీంకోర్టు అన్నట్లు 2 రకాల జడ్జిలు ఉంటున్నారు హైకోర్టులలో. ఒకరేమో వేగంగా పరిష్కారం చూపించేవాళ్ళు, మరొకరేమో కావాలని లేట్ చేసేవాళ్ళు అని. ఇది ఒకవేళ లేట్ అయిందనుకోండి, పిటిషన్గా అర్హతే లేకుండా పోతుంది. త్వరగా వస్తేనే ఈ పిటిషన్ ఏమైనా కనుక వ్యాలిడ్.